విద్యారంగాన్ని రేవంత్ సర్కారు సర్వనాశనం చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రేవంత్ హయాంలో గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు. విద్యారంగంపై రేవంత్కి కనీస అవగాహన లేదని విమర్శించారు. తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని తేల్చి చెప్పారు. నీటిపారుదల రంగాన్ని, అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని, అలాగే పారిశ్రామిక రంగాన్ని, అలాగే పట్టణాభివృద్ధి రంగాన్ని, మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఈరోజు విద్యారంగాన్ని కూడా పూర్తిగా నాశనం చేసే కుట్రలు పన్నుతూ ఉన్నదనేది చాలా క్లియర్గా ఈరోజు అర్థమవుతూ ఉన్నది. ఒక అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్టుగా, లేకపోతే ఒక మత్తుమంది ఇచ్చి ఒక వ్యక్తిని చంపినట్టుగా తెలంగాణ విద్యాశాఖను, మరి ముఖ్యంగా గురుకుల విద్యాశాఖను పూర్తిగా నాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఇప్పటి వరకు 3 సార్లు చివరి తేదీ పొడిగించినప్పటికి కూడా 5వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు కేవలం 80,000 అప్లికేషన్లే వచ్చినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించాలి. మీరు ఇందుకోసమే విద్యాశాఖను పెట్టుకున్నారా? అంటే దీని గొంతు నిలిమి చంపడం కోసమే విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు? మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు చేసి ఆ విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తయారు చేసి వాళ్ళ జీవితాలన్నీ కూడా సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తే